మెడికల్ కాలేజీల సందర్శన పేరుతోటి రాష్ట్రంలో విధ్వంసం, ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి అయితే బయలుదేరుతున్నాడు. దాని పూర్వాపరాలు తెలుసుకునే ముందుగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకో విషయానికి వస్తే కనుక ఏదైతే అయ్యన్నపాత్రుడు గారు అంటే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యన్నపాత్రుడు గారు ఒక మాట అన్నారు. ఒకవేళ మీరు నర్సీపట్నం కాలేజీకి గనక అనుమతులు ఉంటే అనుమతులు చూపించండి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కదా మేము, మాకు ఎక్కడ అనుమతులు కనపట్టలేదు, మీరు చూపించండి, అది ఎంతవరకు కట్టారో చెప్పండి అని ఆయన అంటే కనుక ఒక దండయాత్రలాగా ఉత్తరాంధ్ర మీద దండయాత్రలాగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్తున్నాడండి రేపు మార్నింగు. అది ఎలాగా ఒక 60 కిలోమీటర్లు, ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు రోడ్డు షో వేసుకొని వైజాగ్లో దిగి నర్సీపట్నం దాకా రోడ్ షో పెట్టుకొని ప్లాన్ చేసుకున్నాడండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 8 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, నర్సీపట్నం దగ్గరలో మీకు అనువైన ప్రదేశం చూసుకోండి, అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి మేము పర్మిషన్ ఇస్తాము, మేము అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తామంటే లేదు 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 లేదు, ఒక మందను వేసుకొని రావాలి, నేను నా బలం ఎంతో చూపించాలి, నా బలగం ఎంతో చూపించాలి అంటూ ఒక రోడ్ షోకి అయితే ప్లాన్ చేశారండి. కానీ పోలీసులు ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు, మీకు అనుమతి లేదు, అంత మేర రోడ్ షో సాగించడానికి అనుమతి లేదు అంటూ ఒక పక్కన చెప్తుంటే పాపం గుడివాడ అమర్నాథ్ అండి, మన కోడిగుడ్డు గుర్తే ఉండే ఉంటాడు మీకు ఈ కోడిగుడ్డు మంత్రి, ఈయనేమంటున్నాడు, కూటమి ప్రభుత్వం భయపడుతుంది, జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని చూస్తుంది అంటూ నానా హంగామా అయితే చేస్తున్నారు. పోలీసులు చాలా క్లియర్గా చెప్పారండి, ఇప్పుడు ఆల్రెడీ అనుమతి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో కాకుండా వేరే రూట్ మ్యాప్ ఇచ్చేసి ఈరోజు ఉదయం అనుమతి ఇచ్చేసి దానికి 18 షరతులు పెట్టారు. ఆ షరతుల గురించి మన ఎవరు గుడివాడ అమర్నాథ్ కానీ విడదల రజనీ కానీ, ఈ విడదల రజనీకి ఉత్తరాంధ్రతో ఏం సంబంధమో అర్థం కాదండి, ఈ విడదల రజనీకి ఉత్తరాంధ్రతో ఏం సంబంధమో అర్థం కాదు, ఆమె ఎందుకు వెళ్తుందో తెలీదు, అది జరుగుతుందో ఉత్తరాంధ్రలో, ఏమొచ్చేదిలకి కోస్తా ఆమె ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడ ఏదో హంగామా చేయాలని ఆమె చూస్తుంది. ఇక్కడ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు, దాన్ని అంగీకరిస్తున్నామంటూనే అసలు ఎలాంటి షరతులు పెట్టారో చూడండి. క్యాన్వాయ్లో 10 వెహికల్స్ ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కాకుండా 10 వెహికల్స్ మాత్రమే ఉండాలా, మేము వెనకమాల పరిగెత్తుకుంటూ వెళ్ళాలా అంటే మరి 63 కిలోమీటర్లు రోడ్ షో పెట్టినప్పుడు దాని వెనకమాల వెళ్ళే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళాలా గుడివాడ అమర్నాథ్? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? దాంట్లో ఇంకో షరతు కూడా పెట్టారు. ఏం పెట్టారు? ఎక్కడైనా ఏదన్నా ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినా, ఎవరికైనా ఏదన్నా జరిగినా మీదే బాధ్యత అనేది పెట్టారు. తప్పే ఉంది దాంట్లో. ఎందుకంటే కనుక సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు ఒకరిని తొక్కిచ్చేసుకొని వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. రేపు 63 కిలోమీటర్లు 63 కిలోమీటర్ల 63 కిలోమీటర్ల దూరాన్ని ఎంతమందిని తొక్కించడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు? ఎంత జన సమీకరణ చేయాలని చూస్తున్నారు? అరే నిన్నగాక మొన్న మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో జరిగింది కదయ్యా, టీవీకే పార్టీది విజయ్ దళపతి విజయ్ది మీటింగ్లో 41 మంది తన విలువైన ప్రాణాలను కోల్పోయారే. గతంలో కూడా చూసాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా మీరు పెట్టిన ఆంక్షలు, పెట్టిన ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఏదైతే అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన ప్రదేశం కాకుండా ఇంకొంచెం పక్కకు తీసుకెళ్ళటం వల్ల అక్కడ సైడ్ కాలంలో పడిపోయి అక్కడ 9 మంది చనిపోయారు కదా, అది గుర్తుందా మీకు? అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అప్పుడు గతంలో మీరు చేసిన చండాలం అది. ఇప్పుడు 41 మంది పక్క రాష్ట్రంలో చనిపోయి ఉంటే పక్క రాష్ట్రానికి మనకేం సంబంధం అంటాడు. మరి మొన్న జరిగింది కదా సింగయ్య, దాని గురించి కూడా మాట్లాడండి అయ్యా, దాని గురించి మాట్లాడరు. అదేమంటే కనుక ఎగేసుకొని వస్తాడు మన గుడివాడ అమర్నాథ్, మేము పరిగెత్తుకుంటూ అయినా వెళ్తాం, ఎగేసుకొని అయినా వెళ్తాం, కారు లాపితే దమ్ము ఎంత ఉందో చూపిస్తాం. మాదంటే ఏందా చూపించేది? మీరు వెళ్తుంది ఎక్కడికి? మెడికల్ కాలేజీలు సందర్శనకి వెళ్తున్నాడు. అక్కడ ఏదైనా ఉంటేనే కదా. పిల్లర్లు లేపాడు. అదే ఉత్తరాంధ్రలో వైజాగ్లో 2 సంవత్సరాల్లో ఋషికొండ మీద 500 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీకి 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో 60% బిల్లులు కూడా చెల్లించకుండా దిగిపోయాడు కదా. ఆ రోజు ఏం గిడ్డి పెట్టుకున్నావు నోట్లో? 212 కోట్లకి కట్టిన బిల్లులు ఎంత? 80 కోట్లు 90 కోట్ల బిల్లులు కట్టి
మిగతాదంతా ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ కడుతుంది కదా ఆ బిల్లులు కూడా. ఆ రోజు ఎక్కడ దాక్కున్నావు నువ్వు? 500 కోట్లు పెట్టి మాత్రం రుషికొండ ప్యాలెస్ పూర్తి చేసుకున్నారు త్వరితగతిన. ఎందుకంటే మళ్ళీ మనమే గద్దెను ఎక్కుతాం, మనమే అధికారంలోకి వచ్చేస్తాం. వైజాగ్లో నేను కూర్చునే బాత్రూమ్ సీటు దగ్గర నుంచి నాకు సముద్రం కాన రావాలి. నేను ముడ్డిగడు వద్దులే, ఆ భాష మాట్లాడితే కనుక చండాలంగా ఉంటుంది. బాత్రూంలో కూర్చొని సముద్రం చుట్టం ఏందో, ఈ సన్నాసికే ఈ కోరికలు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. దానికి మాత్రం 500 కోట్లు బిల్లులు పట్టా 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 కట్ చేసేశారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నారు. రుషికొండ గుండు కొట్టారు, 7 బ్లాకులు అన్నారు, 4 బ్లాకులు పూర్తి చేసుకొని వచ్చారు. అరే 212 కోట్లు పెట్టి కట్టే 500 కోట్లు పెట్టి కట్టే కాలేజీకి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో 212 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఎందుకని ఖర్చు పెట్టలేకపోయాడు? నాబార్డ్ నుంచి 3500 కోట్లు రుణం తీసుకొచ్చాడు కదా, ఏమైనాయి ఆ డబ్బులు? ఆ రోజు అడగాలి కదా. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో వారం 10 రోజుల్లో, ఇంకొక వారంలోనో 10 రోజుల్లోనో యూరప్ పర్యటనకి వెళ్తున్నాడండి. యూరప్ పర్యటనకి వెళ్ళబోయే ముందర రాష్ట్రంలో ఏదన్నా అలజడికి ప్లాన్ చేయాలి. ఆ అలజడి చేసేసి ఏదో ఒకటి చేసేసి ప్రశాంతంగా చెక్కేస్తే ఇక్కడ వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి కొల్లబొడుతుంటే కనుక నవ్వుతూ ఆనందంగా చూసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి. అయ్యా వైసీపీ కార్యకర్తలారా, మీకు చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి నిజంగానే మెడికల్ కాలేజీలు తెచ్చి కట్టేవాడే అయితే కనుక డాక్టర్ సుధాకర్, మాస్క్ అడిగిన సుధాకర్ని ఎందుకు సస్పెండ్ చేశాడయ్యా? అతన్ని మానసికంగా హింసించి అతన్ని చంపేసి ఇతను వైద్య వృత్తికి వెన్నెదేస్తాడంట ఈయన జగన్మోహన్ రెడ్డి. మీరెలా నమ్మారు ఇది? అసలుకి మాస్కే సరిగ్గా ఇవ్వలేనాడు మెడికల్ కాలేజ్ కడతానంటే ఎలా నమ్ముతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అందులో 5 పూర్తయినాయి, మిగతాయి కట్టాలి, చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు, అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. అసలు ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టుకున్న నువ్వు 200 కోట్లు కూడా పూర్తిగా ఖర్చు పెట్టకుండా మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేకపోయావా జగన్మోహన్ రెడ్డి అని నిలదీయాలి కదా. రాష్ట్రంలో ఎలాగోలా అశాంతిని రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి పెట్టాలి, రాష్ట్రంలో చిచ్చు పెట్టాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పితే ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? 63 కిలోమీటర్ల రోడ్ షో అంటే కనుక ఎంతమందిని ఇబ్బంది పెట్టడానికి వెళ్తున్నాడు? ఆ రూట్లో 63 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అవ్వాలా? ట్రాఫిక్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలా? అసలు పోలీసులు చెప్పారండి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి, ఇవన్నీ కండిషన్లో పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన కండిషన్లే కదా మీకు కూడా పెట్టింది. అరే మీకు గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తుంటే కనుక ఇంటి తలుపులకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా బయలుదేరితే ఇంటి తలుపులకి తాళ్ళు కట్టడం ఇలాంటివి ఏం చేయట్లేదు కదా, వెళ్ళమంటున్నారు కదా, మీకు అనుమతిస్తున్నారు కదా. ఎందుకు? వెళ్ళండి. నిజంగా మీ దగ్గర అనుమతులు ఉంటే కనుక అనుమతులు ఉన్న జీవో తీసుకొని వెళ్ళండి, అక్కడ పబ్లిక్గా చూపించండి. అయ్యే ఉండవు. రచ్చ చేయాలి, ఇంకో 4గురిని చంపాలి, మళ్ళీ ఓదార్పు యాత్ర చేయాలి. ఎందుకు? అవసరమా అంట. వాళ్ళు ఎక్కడైతే కనుక ఈ పోలీసులను ఉద్దేశించి ఇవాళ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. రోప్ పార్టీని ఇస్తారు, రోప్ పార్టీ వాళ్ళు వ్యాన్లో కూర్చుంటారు, జనాలను కంట్రోల్ చేయరు అని మాట్లాడుతున్నారు కదా. రోప్ పార్టీ వాళ్ళు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తారు? మీకు ఎక్కడైతే అనుమతి ఇచ్చారో ఆ ప్రాంతంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మీరు 63 కిలోమీటర్లు రోప్ పార్టీ పెట్టాలి అంటే ఏ పని కాదు అది. ఏ విధంగా పెడతారు 63 కిలోమీటర్ల రోప్ పార్టీ? చూసుకోండి, మీ సెక్యూరిటీ మీరే చూసుకోండి. వస్తున్నాడు కదా. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్న ప్లాన్ అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకు వెళ్ళబోయే ముందు రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేసేసి సైలెంట్గా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఆయన వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్ అండి ఇదంతా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నిజంగానే నువ్వు అనుమతులు ఉంటే కనుక నిన్న ఏది వీడియో క్లిప్పులు వేసి అంత మీటింగ్ పెట్టి చెప్పావు కదా, అక్కడే చూపించాల్సింది అనుమతులు ఈగోయ్యా, మేము తెచ్చిన అనుమతులు ఈగోయ్యా అని చెప్పి చూపించినట్టయితే సరిపోయేది కదా. ఉత్తరాంధ్ర దాకా వెళ్ళి 63 కిలోమీటర్ల రోడ్ షో చేసి ఏం చేయాలని?
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వస్తున్నావా నువ్వు? గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఎందుకు అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తుంటే కనుక నువ్వు బెంగళూరులో ఉన్నావు. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, ఎక్కడ ఏ గొడవలు లేకుండా. మళ్ళీ నువ్వు రాష్ట్రంలోకి అడుగుపెట్టావు, గొడవలు మొదలు పెడుతున్నావు. ఎందుకు రాష్ట్రం మీద ఇంత పగ నీకు? ఏ జగన్మోహన్ రెడ్డి, అసలు ఇంత పగ మనసులో పెట్టుకొని మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఎలా చెబుతున్నావు నువ్వు? అదే గనక నువ్వు నిజంగా అనుమతులు ఉంటే గనక, నువ్వు తెచ్చిన మెడికల్ కాలేజీలన్నిటికి గనక అనుమతులు ఉంటే గనక చూపించు, పబ్లిక్గా చూపించు. చూపించలేకపోతున్నావు ఎందుకని? నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎంతవరకు పూర్తయింది? ఫస్ట్ ఫ్లోర్ అన్నా పూర్తయిందా? లేదంటే సెకండ్ ఫ్లోర్ అన్నా పూర్తయిందా? అసలు మెయిన్ బిల్డింగ్ అన్నా పూర్తయిందా? ఏం పూర్తి కాలేదు కదా. పూర్తి కాకుండానే ఎలా చెప్పగలవు నువ్వు? వస్తున్నావు కదా. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే బాగుండదని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.